నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైకాపా హయాంలో దేవాలయ నిర్మాణాలకు నిధుల కేటాయింపు లేదు. చిలకూరు మండలం బోధనం గ్రామ అరుంధతివాడలో నిర్మించనున్న శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు. గూడూరులోని చాణక్య అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్ల శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేసిన ఆర్డీఓ అరుణకుమారి. అంగన్వాడీలకు చేయూత అందిస్తాం. గూడూరు బడికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు బ్యాగులు, కేంద్రానికి గ్యాస్ స్టవ్ అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో వెలసిన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ప్రజా శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. చిలుకూరు మండలం బోధన గ్రామంలోని అరుంధతివాడలో టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. చిలుకూరు మండలం బోధన గ్రామంలోని అరుంధతివాడలో 40 లక్షల రూపాయల టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 20 దేవాలయాల నిర్మాణాలకు 6 కోట్ల రూపాయలు విడుదల చేశారని, గత ప్రభుత్వం 5 ఏళ్లలో దేవాలయాల నిర్మాణాలకు 1 రూపాయి కూడా నిధులు వెచ్చించలేదని తెలిపారు. బూదనం గ్రామంలో గతంలో ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప గత వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న ఆడిటర్ రామచంద్రరావును అభినందిస్తున్నామన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నాయకులు ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. చేస్తామమ్మా అని చెప్పి ఆ రోజు మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ రెండోసారిగా ఎమ్మెల్యేగా గెలిచానమ్మా. కాబట్టి చెప్పినవి ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతోనే పెద్దలు ఆడిటర్ మా రామచంద్రరావు గారితో మాట్లాడి, మంచూరు సార్ మీ సొంతూరు, మీరు ఉండగా ఈ ఊరికి అదృష్టం, ఏమున్నా మీరు సహాయం చేయాలి సార్ మా పేదోళ్ళకని చెప్పిన తర్వాత అన్ని విషయాల్లో డబ్బులు వెనకాడకుండా ఏ పని చెప్పినా అప్పటికప్పటికి చేసేటువంటి మంచి వ్యక్తి మా ఆడిటర్ రామచంద్రరావు గారు అని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరు అధికారులు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆయన సతీమణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీనికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా దేవాలయం మంజూరు చేసినటువంటి మన మంత్రివర్యులు ఆనం రామనాయుడు రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా 20 లక్షల శాంక్షన్ ఇక్కడ, కానీ మా ఏఏ గారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో మా రామచంద్ర సార్ ఎవరితో మాట్లాడుతున్నాడు, నాకు ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కాల. నేను మళ్ళీ మొన్న అడిగా, సార్ మీరు ఆ వీడియోలో ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ గారు దండం పెడుతున్నాడు, అక్కడ దేవత ఉన్నారు, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు అడిగితే నేను మాతమ్మతో మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. ఏం సార్ మాతమ్మతో మాట్లాడితే అంటే, అవును నేను మాట్లాడుతున్నాను సార్ అంటే 20 లక్షలు ఇచ్చారమ్మా, మీ దయ ఉంటే మీరు మంచి మనసు కల్పించి మా ఏఈ గారికి ఇంకా కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు అవి కూడా సహాయం చేసేట్టు చేయండి అని చెప్పి వేడుకున్నాను సార్. అయిన వెంటనే ఏఈ గారు, సార్ 20 లక్షలు సరిపోదు, ఇంకో 20 లక్షలు కూడా శాంక్షన్ తీసుకోండి అని చెప్పారు సార్. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఈ విధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారా అంటే నిజంగా ఆశ్చర్యమే. అది ఏం చెప్తున్నానంటే ఆయన మన కోసం, పేద వర్గాల కోసం, ఎందుకంటే పేదవాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది ఒకటే, మీ అందరి దయ వల్ల
ఈరోజు పేదోడికి రెండోసారి ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించారు. అందుకనే ఎక్కడ కూడా సరే ఎవరేమనుకున్నా పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు నా దగ్గర. పేదవాళ్ళే ముందు, తర్వాత మిగతా వాళ్ళు. మొన్న ఇటీవల ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేస్తుంటే మా సర్పంచ్ గారు కూడా అక్కడ ఇంకా పలువురు మాట్లాడారు. ఉన్నారన్నారు. ఆ తర్వాత 20 సెంట్లు దాదాపు చూపించిన తర్వాత ఇది 10 లక్షల శాంక్షన్ ని 15-20 కొలతల ప్రకారం చూసి 20 లక్షలు శాంక్షన్ చేస్తాను అని చేసేశారు. 20 లక్షలు శాంక్షన్ చేసి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నుంచి డబ్బు ఒక ట్రస్ట్ నుంచి ఎండోమెంట్కి వచ్చి, ఎండోమెంట్ నుంచి మనకు వచ్చి వారే వచ్చి పూజలు చేయించి వారే కట్టి మనకి అప్పచెప్పేలాగాను ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఎమ్మెల్యే గారి ద్వారా అప్రూవల్ చేసి మాకు ఇచ్చారు. మాకు ఇచ్చిన తర్వాత ఆయన శేఖర్ గారు వచ్చారు, ఆఫీసర్ గారు వచ్చారు. ఆఫీసర్ గారు వచ్చి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి నేను నమస్కారం పెట్టుకుని ఆయన నమస్కారం పెట్టుకోమన్నాను. ఆ రోజు అమ్మవారిని చూసిన తర్వాత, మన గుడి ప్రహాకారం చూసిన తర్వాత ఇక్కడ నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. నేను కాంపౌండ్ వాల్ కడితే బాగుంటుంది ఇక్కడ అని చెప్పి కాంపౌండ్ వాల్ కట్టి చుట్టూ ప్రదర్శన చేయడానికి అక్కడ పేపర్ బ్లాక్స్ కూడా వేసేటట్టుగాను నేను అడిషనల్ శాంక్షన్ తీసుకొస్తాను అన్నారు. నేను నమస్కారం పెట్టుకుని ఆయనకి అమ్మవారికి తీసుకురండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి అదే మాట ఎమ్మెల్యే గారికి చెప్పాం. సో సునీల్ సార్ ఏం చేశారంటే మళ్ళీ ఆయనతో మాట్లాడి, పై వాళ్ళతో మాట్లాడి, మినిస్టర్ గారితో మాట్లాడి అన్నీ చేసి ఎవరైతే మన గ్రామానికి అభివృద్ధికి తోడ్పాటు అందించారో, ఎవరైతే మన గ్రామంలో ఒక దేవాలయం నిర్మించేదానికి అంటే 1,50,000 కాదు 40 లక్షలు గ్రాంట్ తెచ్చారు. ఎమ్మెల్యే గారు లేకపోతే టీటీ వాళ్ళు కూడా ఇవ్వరు కదా మనకి. మీ గ్రామస్తులు ఎంతమంది పోయినా కూడా ఆడ పట్టించుకోరు కదా. గౌరవ శాసనసభ్యులు పోయి 40 లక్షలు గ్రాంట్ తెచ్చి మన దేవాలయానికి, అందులో మాతమ్మ దేవాలయం ఇక్కడ ఎక్కువగా అరుంధతులు ఉన్నారు కాబట్టి ఆ మాతమ్మ దేవాలయం తెచ్చేదానికి ప్రధాన కారకులు కాబట్టి అభివృద్ధి ఎవరు చేసినా వారిని మటుకు ఎప్పటికీ చిలుకూరు మండలాన్ని అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుందంటే దానికి ప్రధాన కారణం ఏమంటే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మన పెంచలకొండ దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ తానక నారాయణజీ గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి గొప్ప విద్యావేత్త, అందరినీ ఆప్యాయంగా పలకరించే మా యొక్క రామచంద్రరావు సార్ యొక్క సారథ్యంలో ఈ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గారు ఏదైతే స్థానికంగా హామీ ఇచ్చున్నారో ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితంగా మన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రావణారెడ్డి గారు, అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి చిరంజీవి, నాయకులు సూరపనేని రామచంద్రారావు, లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, ఏ5 హోటల్ అధినేత బద్రీగిరి, మైలాంగం శ్రీనివాసులు రెడ్డి, తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, ఎంపీడీఓ గోపి తదితరులు పాల్గొన్నారు. శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఆర్డీఓ అరుణ్ కుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని చాణక్య అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ప్రకృతి పిరమిడ్ జ్ఞాన ఆరోగ్య కేంద్రం, గూడూరు PSSM మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని చాణక్య అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమ్మా ఆజీవా ప్రాజెక్ట్ 2వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా ఉచిత కంప్యూటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆర్డీఓ అరుణ్ కుమారి చేతుల మీదుగా సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అరుణ్ కుమారి మాట్లాడుతూ నేటి జీవన విధానాన్ని గుర్తించుకొని ఆ ప్రకారంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. శాకాహారం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని ఆమె వివరించారు. చాలా మంచి కార్యక్రమం. అక్కడ మొక్కలు పెంచడం వల్ల నష్టం ఏమీ లేదు. ఆక్సిజన్ పర్సెంటేజ్ పెరుగుతుంది, అదే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. కాబట్టి మొక్కలు పెంచడం అనేది ఒక మంచి పని. కాబట్టి మంచి పని చేసే వాటిని మేము కోఆపరేట్ చేసి వాటిని ఎంకరేజ్ చేస్తాం. కాబట్టి వీళ్ళు కోఆపరేట్ విత్ యూ. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉండే స్టడీ ఎవరైతే పిల్లలు బాగా చదువుకుంటున్నారో అంటే స్టూడెంట్స్ అంటే మామూలుగా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీస్లో ఉన్నారా? ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటారు సార్ చేయట్లేదు? ఓకే. సో ఎవరైనా సరే
ఇక్కడికి వచ్చి మంచి ఎడ్యుకేషన్ తీసుకుని వాళ్ళు ఉచితంగా చెప్తున్నారు కాబట్టి చాలా మంది కొన్ని రూరల్ ఏరియాస్ ఉంటాయి. రూరల్ ఏరియాస్లో ఉండేటప్పుడు వాడికి చదువుకునే టైంలో ఆ అవకాశాలు ఉండవు. చాలా మంది పెళ్లి అంటే రూరల్ ఏరియాస్లో చిన్న వయసులో పెళ్లి చేస్తారు. చదువుకున్న వల్ల కూడా వాడికి అవకాశాలు రావు. సో నెక్స్ట్ తర్వాత మనకి ఏమనిపిస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, చదువుకోకుండా పెళ్లి చేసుకోవాడు అలాగే ఉండిపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి చేసిన 18 సంవత్సరాలు దాటి తర్వాత పెళ్లి చేసిన, నెక్స్ట్ అలాగే 20 సంవత్సరాలు దాటి పెళ్లి చేసిన, అక్కడ ఏం చేస్తారు, 2 పిల్లలు అవుతారు. 2 పిల్లలు ఏంటంటే పిల్లలతో పాటు సమానంగా చదువుకొని వాళ్ళతో పాటు ఉద్యోగాలు సంపాదించిన తల్లులు ఉన్నారు. ఆ విషయం తెలుసా మీకు? పిల్లలు వాటిని ఎడ్యుకేట్ చేసుకుంటానే పెంచుకుంటానే వాళ్ళతో పాటు నాకు తెలిసిన నా దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళ అబ్బాయి డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 రాస్తే, వాళ్ళ అమ్మ కూడా గ్రూప్ 2 రాస్తే కలిగి కొడుకు ఇద్దరికి వచ్చింది గ్రూప్ 2. అలాగ పనిచేసి అలాగ చదువుకోవాలని ఆశ చాలా మంది ఉంటుంది. కానీ అవకాశాలు లేక చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అలాంటి అవకాశం కల్పించినప్పుడు ఎవరైనా సరే చదువుకోవచ్చు. కంప్యూటర్ అందరూ నేర్పిస్తున్నారు మీరు, కానీ సర్టిఫికేట్ చేసుకోవచ్చు, ఉచితంగా చెప్తున్నారు. మళ్ళీ అదే దానికి ఏం చేస్తారు, దాన్ని ఆపకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ డిగ్రీ PhD ఉంటాయి కదా, అది లేదంటే నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా చదువుకోవాలంటే కూడా మీరు ఎక్కడైనా కంప్యూటర్ సిస్టంలో జాయిన్ అయినా ఎంతో కొంత మీకు ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ ఆదాయంలో మీరు ఇంకా ఒక అమౌంట్ మీరు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ అమౌంట్ ఉపయోగించుకొని ఇంకా పైకి వెళ్ళి మీరు చదువుకునే అవకాశం కూడా. ఈ కార్యక్రమంలో నెల్లూరు మూన్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్, ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ దేవరాజు, కోర్సు నిర్వాహకులు నాగమణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసింది. ఒకసారిగా కురిసిన వర్షంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎండల వేడి ఒక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. అంగన్వాడీల బలోపేతానికి తమ సంస్థ సహకారం అందిస్తుందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని బనికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో దాత సహకారంతో విద్యార్థులకు బ్యాగులు వంటి వాటిని అందజేశారు. పట్టణంలోని బనికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దాత ఇంతియాజ్ సహకారంతో చిన్నారులకు బ్యాగులు, పాఠశాల అవసరాలకు గ్యాస్ స్టవ్ ను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో 50కి పైగా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన బీరువాలు, ఫ్యాన్లు వంటి వస్తువులు అందజేశామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఆయన కోరారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గూడూరు బనిగిసాపేట అంగన్వాడీ కేంద్రాలు స్కూళ్ళు 1, 2 రెండింటికి కలిపి ఒక స్కూల్కి బ్యాగ్స్ పిల్లలకి, ఎందుకంటే పిల్లలు కూడా ఫ్యాషన్గా ఆ పలక పెట్టుకొని పోవాలి కాబట్టి బ్యాగులు, మంచి బ్యాగులు ఇస్తున్నాము. అదేవిధంగా ఇంకొక 1కి వచ్చి స్టవ్ అడిగింది అంగన్వాడీ మేడం. ఆ మేడం కూడా ఈరోజు మనం అంగన్వాడీ స్టవ్ కూడా ఒకటి అరేంజ్ చేస్తున్నాం. చక్కగా ఏదైనా ఇచ్చినటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీంతో ఇంకొద్దిగా మెరుగ్గా పిల్లలకి చేసి పెట్టేదానికి కూడా దోహదపడుతుంది. వీటిలన్నిటికీ ఈ ఒక కాన్సెప్ట్ నేను చెప్తానే మా ప్రగతి కుటుంబ సభ్యుడైన ఇంతియాజ్, మా ఇంతియాజ్ ముందుకు వచ్చి అన్నా నేను ఇచ్చేస్తాను లేని ఇవన్నీ అని చెప్పిన దానికి మా ఇంతియాజ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ప్రగతి సేవా సంస్థలో మేము చెప్పింది కూడా అదే, సేవే లక్ష్యం, సేవే పరమాత్మ. మేము 82 మంది ఉన్నాం. ఈ 82 మందిలో కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని, అంటే మాకు దోచిన కార్యక్రమాన్ని
చేస్తున్నారు కాబట్టి ఈ ఒక మంచి స్థాయిలో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఉంది. అన్ని సంస్థలు కూడా సంస్థలు ఉంటారు కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయలేరు, అది ఎందుకు చేతనో తెలియదు. కానీ ప్రగతి సేవా సంస్థకు ఒక వరం ఏంటంటే మా సభ్యులే దాతలు పుష్కలంగా ఉన్నప్పటికీ మా సంస్థల సభ్యులు కూడా నేనున్నాను అని నేను ఏదైనా ఒక మెసేజ్ పెడితే దానికి స్పందించి మా వాళ్ళు ఎలాంటి స్కూళ్ళకైతే ఏదైనా బాగలేనప్పుడు కానీ పిల్లల ఎడ్యుకేషన్ అప్పుడు కానీ ఏదైనా మరి అప్పటికప్పుడు యాక్సిడెంట్ కేసులు ఎక్కువ ఉంటాయి మాకు. అదే ఇచ్చేవాళ్ళని అడుగుతారు కాబట్టి మ్యాక్సిమం నాకైతే ఫోన్ వచ్చేస్తుంది ఫస్ట్. ఇంకా పలువురు మాట్లాడారు. బ్యాగులు స్టవ్లు కావాలని చెప్పారు, తప్పకుండా చేస్తాం సార్, ఇంకా కావాలని చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఈయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రగతిలో ఎవరు గొప్ప వాళ్ళు లేరు, అందరు మధ్యతరగతి వాళ్ళే, కానీ సేవలు మాత్రం ముందుంటామండి మేము. మీకు ఏమైనా కావాలన్నా ఉత్తరాలు ఏమైనా కావాలన్నా చేస్తాం. అలాగే మేడం గారు పర్యవేక్షణకు వచ్చారు, సూపర్వైజర్ సుజనా మేడం కూడా థ్యాంక్స్ అండి. ఇక్కడ ప్రగతి సభ్యులందరికీ మరొకసారి చెప్పారు. ఈ అవకాశం నాకు కలిగించిన పలకలు కానీ బ్యాగులు కానీ కావాలన్నారు సార్. పలకలు అయితే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, బ్యాగ్స్ అయితే తీస్తే బాగుంటున్నాం పిల్లలు కానీ సృజన గారు చెప్పారు. సరేనమ్మా, అలాగే ఇచ్చారు. నెక్స్ట్ ఎస్కే షాహిదా, ఈయన కూడా ఒక స్టవ్ కావాలని అడిగింది వాళ్ళకి, దానికి కూడా ఓకేనమ్మా అని చెప్పి దీన్ని స్పాన్సర్డ్ ఇచ్చిన వారు ఇంతియాజ్ గారు ఈరోజు మా ప్రగతి సభ్యుడు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సుజన, కార్యకర్తలు సృజన, భార్గవి, షాహిదా, సేవా సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, పయ్యావుల మురళీనాయుడు, రాము, కోట వెంకటేశ్వర్లు, సంచి మునిప్రసాద్, వెంకట్రావు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ లోని రాజ్కోట్ కు చెందిన పరేష్ బాయ్ 2 లక్షల రూపాయల ఖర్చుతో ఒక సోలార్ మినీ కార్ ను తయారు చేశారు. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో ఎదురవుతున్న పార్కింగ్ ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా సులభంగా పార్కు చేసుకునేలా ఈ కాంపాక్ట్ వాహనాన్ని రూపొందించారు. లూనా చక్రాలను అమర్చి సౌరశక్తితో నడిచేలా తీర్చిదిద్దిన ఈ కారును విద్యుత్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. मेरा नाम परेश भाई चनियारा है। मेरा मेट्रोडा जीएडीसी में है, वो 25 साल से मैं चला रहा हूँ। खास करके आपने एक इलेक्ट्रिक कार बनाई है, वो क्या है, कितनी साइज है और कैसे चलती है वो बता दीजिए। मैं पहले तो जो बाहर जाता था तो बड़ी गाड़ी का जो पार्किंग नहीं मिल रहा था, तो मैंने ऐसा सोचा कि मैं एक छोटी कार बना लूँ कि जो आराम से पार्किंग हो जाए। इसलिए मैंने ये 3.5 फुट बाई 7 फुट और 4.5 फुट हाइट का एक बना दिया छोटा सा, कि होंडा सी साइज का ही है, लेंथ होंडा की साइज का है, थोड़ा ही चौड़ाई में थोड़ा होंडा से थोड़ा सा 8 इंच बड़ी है सारी। और बैटरी है, सोलार है, और जो बॉडी है वो कैसे? हाँ, वो पहले एक डिजाइन कर दिया पूरा, बादी तो जो टायर है तो ल्यूना का लगाया है, बैटरी है तो 75 AH का है, सोलार पैनल है तो 150 वोट का है, वैसे 3 लगाया है अंदर। अरे बाकी कंट्रोलर है वो 1.5 वोल्टेज का किलो वोट का है, मोटर लगाया है इसमें। और ये जो आपने बनाया है कोई आदमी ने बनाया है? नहीं, मैंने खुद ने बनाया है, वो खाली वो फ्री टाइम में ही बनाया मैंने, बुधवार के टाइम। और कितने किलोमीटर चलती है? अभी 90 किलोमीटर चलती है फुल चार्ज में। और वो जो सोलार चालू होती है तो फिर कितनी चलती है? सोलार चालू ऐसे में डायरेक्ट नहीं करता, जो पूरा दिन धूप रहता है ना तो 8 से 9 घंटे में चार्जिंग हो जाता है पूरा। గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన
భారీ అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. వనబోల్లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాటపురెడ్డి దేవసేనమ్మ జ్ఞాపకార్థం అక్కంపేట గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన ఎస్ఐ కాంతి కుమార్, వెల్లటూరు సుధీర్ కుమార్ మజ్జిగ దాతగా తాలూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, హోమాలు, విశేష పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ధర్మకర్త నల్లారెడ్డి రాజారెడ్డి, స్వామి చక్రాల సాయికుమార్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. नमस्ते दक्षिणाग्नये आवेद्ये नमो नमः कांडस्वर
रक्ष परमेश्वर श्रीवल्ली देवसेन समेत सुब्रह्मण्येश्वर ఈరోజు 9వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరము గురువారం రోజు ఉదయం 7 గంటలకి దువ్వూరు గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వామివారి ముఖద్వారము ఆర్చు ప్రారంభోత్సవం ఆచరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ఆలయము స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేసిన వార్షికోత్సవం పర్వదినము. అందు కారణం చేత సర్వదేవతాపూర్వక సుబ్రహ్మణ్యేశ్వర కలశ స్థాపన, సుబ్రహ్మణ్య త్రిశతి శత్రు సంహార హోమము, స్వామివారికి అభిషేకము, అదేవిధంగా శిఖర సంప్రోక్షణ కార్యక్రమం ఆచరించి వచ్చిన భక్తుజనులందరికీ తీర్థ అన్నప్రసాద భోజన వితరణ అనేది ఆచరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా స్వామివారి యొక్క వార్షికోత్సవం ఆచరించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు నెల ఆగస్టు 6వ తారీఖు ఆడి కృత్తిక మహోత్సవ పర్వదిన సందర్భంగా స్వామివారికి ఎంతో అత్యంత వైభవోపేతంగా ఉదయము అభిషేకము, మధ్యాహ్నము కావడి ఉత్సవము, సాయంకాలము స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము, రాత్రి స్వామి యొక్క గ్రామోత్సవము. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,524 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,192 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,41,200 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 236 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైకాపా హయాంలో దేవాలయ నిర్మాణాలకు నిధుల కేటాయింపు లేదు. చిలకూరు మండలం బోధనం గ్రామ అరుంధతి వాడలో నిర్మించనున్న శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు. గూడూరులోని చాణక్య అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్ల శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేసిన ఆర్డీఓ అరుణకుమారి. అంగన్వాడీలకు చేయూత అందిస్తాం. గూడూరు బడికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు బ్యాగులు, కేంద్రానికి గ్యాస్ స్టవ్ అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో వెలిసిన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.